ఒంటరి మహిళలే లక్ష్యంగా వలవేస్తాడు. కొత్త జీవితం ఇస్తానని నమ్మించి ఘోరంగా వంచించి బంగారు ఆభరణాలు నగదుతో ఉడాయిస్తాడు. ఒకరిద్దరు కాదు, ఏకంగా 40 మంది మహిళలు అతని బాధితులుగా మారారు. చివరికి పోలీసులకు చిక్కాడు. చెందిన వక్కలగడ్డ సాంబశివరావు గతంలో సాక్షి పత్రికలో జర్నలిస్ట్గా పనిచేశాడు. ఆ తర్వాతి కాలంలో ఆ పత్రిక టీవీలకు సీఈఓనంటూ గూగుల్ వెబ్సైట్లో ఫేక్ వివరాలు అప్లోడ్ చేసుకుని మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో ఒంటరి మహిళలను, విడాకులు పొందిన వారిని లక్ష్యంగా చేసుకున్నాడు. తొలి పరిచయం అంటూ మహిళలను ఖరీదైన హోటళ్లకు ఆహ్వానించి వారితో మాటలు కలిపి దగ్గరవుతాడు. పరిచయమైన కొద్ది రోజులకే పెళ్లి చేసుకుంటానంటూ హడావుడి చేస్తాడు. వలలో పూర్తిగా పడ్డారని నిర్ధారించుకున్న తర్వాత క్రమంగా తన ప్లాన్ను అమలు చేస్తాడు. కొంత శిక్షణ పొందితే తనకు ఉన్నత ఉద్యోగం వస్తుందని, దానికి కొంత సొమ్ము అవసరమని నమ్మిస్తాడు. అతడి మాటలు నమ్మి బాధితుల్లో కొందరు పెద్ద మొత్తంలో డబ్బులివ్వగా మరికొందరు ఒంటి మీద బంగారం తీసి ఇచ్చారు. ఆపై చిన్నపాటి గొడవపడి వారితో మాట్లాడిన సిమ్ను అతడు తీసేసేవాడు. ఈ విధంగా ఏకంగా 38 సిమ్లను మార్చాడు. వారి పేరు మీదే క్రెడిట్ కార్డులు తీసుకుని అప్పులు చేసేవాడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా చెన్నైలోనూ ఈ విధంగా పలువురు మహిళలను మోసగించాడు. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలానికి చెందిన ఒక మహిళను ఇదే రీతిలో నమ్మించాడు. డబ్బులు కావాలని ఆమెను అడిగాడు. అతనిపై అనుమానం రావడంతో ఆమె స్థానిక పోలీసులకు నెల రోజుల కిందట ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. సాంబశివరావును పట్టుకోవడానికి ఎస్పీ కిషోర్ ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. డబ్బుల కోసం ఆ మహిళ వద్దకు సాంబశివరావు రాగా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. మహిళల నుంచి అతడు తీసుకున్న 8 కాసుల బంగారు ఆభరణాలు, 6 సెల్ ఫోన్లు, 10 సిమ్ కార్డులు, 10 బ్యాంక్ పుస్తకాలు, 9 ఏటీఎం కార్డులు, అతడు ధరించే రోల్ గోల్డ్ ఆభరణాలు, కారు స్వాధీనం చేసుకున్నారు. వెబ్సైట్లను ఆధారంగా చేసుకొని ఒక 40 మందికి పైగా మహిళల్ని, పెళ్లిగాని మహిళలు, డివోర్స్ అయిన మహిళల్ని మోసం చేసిన ఒక వ్యక్తిని మనము పట్టుకున్నాము. ఇతను ఒక్క మన జిల్లాలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో, కొంతమంది చెన్నైలో, ఇట్లా చాలామందిని మోసం చేశాడు. మనకి తెలిసి మనం గుర్తించిందే ఒక 40 మందికి పైగా. ఇతని పేరు వక్కలగడ్డ సాంబశివరావు. ఇతను ఇంతకుముందు సాక్షి ఛానల్లో ఒక ఉద్యోగం చేసేవాడు. దాని తర్వాత ఒక వెబ్సైట్లో సాక్షి ఛానల్ సీఈఓ అని చెప్పి వీడే డేటా అప్లోడ్ చేసుకుంటే ఇప్పుడు గూగుల్ సెర్చ్లో ఏమవుతుంది, సాక్షి ఛానల్ సీఈఓ అని కొడితే వీడి పేరు వస్తుంది, వక్కలగడ్డ సాంబశివరావు అని. అది చూసి తర్వాత వీడు కొట్టే పోజులు చూసి రకరకాల బట్టలు వేసుకోవడము, తర్వాత మాట్లాడము, నా జీవితాశయం బీబీసీ ఛానల్కి సీఈఓ అవ్వాలని, నేను ఢిల్లీలో జర్నలిజం చదివానని చెప్పి, ఇంకా రకరకాల ఫ్యాషనబుల్గా మాట్లాడము, అట్లా రకరకాల వ్యూహాలు పెట్టి వీడు మహిళల్ని మోసం చేస్తున్నాడు. ఎవరైతే పెళ్లి కాని వాళ్ళు ఉంటారు, ఎవరైతే 30 ఏజ్ కొంచెం పైబడి సంబంధాలు దొరక్క ఉంటారు, ఎవరైనా డివోర్స్ అయిపోయి లైఫ్ సెటిల్ అవ్వడానికి మళ్ళీ చూస్తుంటారు, అలాంటి వాళ్ళని టార్గెట్ చేసుకొని నాకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను సీఈఓని, నేను నెక్స్ట్ అదైపోతాను ఇదైపోతానని ఫేక్గా ఫోటోలు పంపించడం, వాళ్ళు కూడా సెర్చ్ చేస్తే వాడి పేరు వచ్చేటట్లు సెర్చ్ చేసుకోవడం, పెట్టుకోవడము, రకరకాల పోజులు కొట్టడము, వాళ్ళని పిలిపించుకోవడం, హోటల్ రూమ్స్ లాంటి వాటికి జాయిన్ చేయించడము. అక్కడ వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు, తెలివిగా ఒక నోట్బుక్ రాసేసి ఆ నోట్బుక్లో 1,00,000 రూపాయలు, 10 లక్షలు ఏదో రాసిస్తాడు వీడు బాత్రూమ్కి వెళ్తాడు కావాలని. వాళ్ళు వీడిదేదో మనం తెలుసుకోవాలని చెప్పి వాడి బుక్ చూసి వాడు రాసే అబద్ధాలన్నీ, అమ్మ వీడి దగ్గర నిజంగానే ఇంత డబ్బు ఉంది, వీడి ఇంత గ్రేటు అని చెప్పి చూసి వాళ్ళు నమ్మేస్తారు. నమ్మేసి ఇంకా బలంగా మోసపోతారు. బంగారం అమ్మేసి ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, లోన్లు పెట్టి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ డబ్బులన్నీ చాలా విపరీతంగా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో, విశాఖపట్నం నుంచి మొదలుకుంటే చెన్నై వరకు, ఖమ్మం, తెలుగు రాష్ట్రాల్లో చాలా దగ్గర వీడు ఈ మోసాలు చేస్తున్నారు.